బంధువుల సలహాల వల్ల బాగుపడిన కుటుంబాలు కొన్ని ఉంటాయి. అదే బంధువుల వల్ల విచ్ఛిన్నమైన కుటుంబాలు కూడా ఉన్నాయి. హలో, హాయ్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు నేను మీ నాని. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం వచ్చేసి బంధువులు. బంధువులు అంటే చుట్టాలు, రిలేటివ్స్, వీళ్ళందరూ బంధువుల కిందకే వస్తారు. ప్రతి ఫ్యామిలీలోనూ బంధువుల పాత్ర ఎంతో కొంత ఉంటుంది. వాళ్ళ ప్రభావం ఖచ్చితంగా కుటుంబంపై ఉంటుంది. బంధువుల సలహాల వల్ల బాగుపడిన కుటుంబాలు కొన్ని ఉంటాయి. అదే బంధువుల వల్ల విచ్ఛిన్నమైన కుటుంబాలు కూడా ఉన్నాయి. అయితే ప్రస్తుత కాలంలో చూస్తే ఎవరి ఇంట్లో చూసినా ఒంటరితనం, ఎక్కడ చూసినా ఒంటరిగా జీవించడం, ఎక్కడ చూసినా బంధువులతో తగాదాలు, గొడవలు, బంధువులతో సఖ్యత లేకపోవడం, ఇవన్నీ సర్వసాధారణంగా కనిపిస్తున్నాయి. అదే ఒక 10-15 సంవత్సరాల క్రితం వరకు కూడా ఒక రకంగా పర్వాలేదనే చెప్పుకోవచ్చు. ఇంకా వెనక్కి వెళ్తే అంటే 25 సంవత్సరాల క్రితం అయితే ఒక కుటుంబంలో అమ్మాయి పెళ్లి చేయాల్సి వస్తే బయటి పని మనుషులతో పనే ఉండేది కాదు. బంధువులంతా కలిసి పందిరి వేయడం దగ్గర నుంచి మొదలుపెట్టి ఆ అమ్మాయి అత్తగారింటికి వెళ్ళే వరకు ఏ సమస్య రాకుండా, ఒకవేళ చిన్న చిన్న సమస్యలు ఉన్నా వాటిని అధిగమిస్తూ ఒకరికి ఒకరు చేదోడు వాదోడుగా ఉండేవారు. అదే పెళ్లి ప్రస్తుత కాలంలో ఎలా జరుగుతుందో చూస్తున్నాం. ఏదో ఒక ఫంక్షన్ హాల్లో పెళ్లి, క్యాటరింగ్, భోజనాలు, వీడియోలు, ఫోటోలు, అవి తప్పనించి ఇంకేం కనిపిస్తున్నాయి చెప్పండి? పెళ్లికి వచ్చిన బంధువులను పలకరించేవారే ఉండరు. ఆ బంధువులు కూడా ఏదో మొక్కుబడిగా ముహూర్త టయానికో లేక భోజన టయానికో వచ్చి ఒక గంట ఉండి వెళ్తున్నారు. అంతకు మించి బంధువులను పలకరించే తీరిక పెళ్లివారికి ఉండటం లేదు. వధూవరులను దీవించాలనే తీరుబడి బంధువులకు ఉండటం లేదు. వాళ్ళ పెళ్లి వీడియోల హడావుడిలో వాళ్ళుంటే వచ్చినందుకు భోజనం చేసి వెళ్దాం అని బంధువులు. ఇది ఇవాల్టి పెళ్లిళ్ళు. ఆనాటి కాలంలో బంధువుల మధ్య ఆప్యాయత, అనురాగాలు ఎక్కువగా ఉండేవి. కుటుంబంలోని పెద్దవాళ్లను, వాళ్ళ మాటను గౌరవించేవారు. పెద్దవాళ్ల మాటలను ఒక వేదంలా భావించేవారు. పండుగలు, వేడుకలు లాంటివి అందరూ కలిసే జరుపుకునేవారు. ప్రస్తుత మారిన కాలానికి అనుగుణంగా బంధువుల ఆప్యాయతలు కూడా మారిపోయాయి అనే చెప్పుకోవచ్చు. ఒక కడుపున పుట్టిన అన్నాదమ్ములు, అక్కా చెల్లెళ్ళు ఒకరికి ఒకరు తెలుసుకొని వారి పిల్లలు వీళ్ళ పిల్లలకు తెలుసా అంటే ఫ్యామిలీ ఫోటోలో చూశాను అని చెప్పుకునే రోజులు వచ్చాయి. ఉద్యోగరీత్యా వేరే వేరే చోట్లలో ఉన్న ఇంతకు ముందు రోజులలో అయితే ఉత్తరాలు రాసుకొని యోగక్షేమాలు తెలుసుకునేవారు. ఇప్పటి రోజులలో సెల్ ఫోన్ చేతిలో ఉన్నా మాట్లాడాలి, పలకరించడానికి అవకాశాలున్నా మాట్లాడడానికి టైం మాత్రం ఉండటం లేదు. ఏ బర్త్డేకో పండగకో వాట్సాప్లో మెసేజ్ టైప్ చేసే టైం కూడా లేక ఫార్వర్డ్ మెసేజ్ను పంపించే కాలం ఇది. మరికొంతమంది అయితే ప్రేమలు వలకబోస్తూ గంటలు గంటలు ఫోన్లలో మాట్లాడుకుంటూ ఉంటారా? ఏదైనా అవసరమై ఆ బంధువుల ఊర్లలో పనిపడి వెళ్తే కనీసం ఇంటికి రమ్మని కూడా పిలవరు. సరే, ఇన్ని రోజులు ఫోన్లో ప్రేమగా మాట్లాడారు కదా, పిలవకపోయినా వెళ్దాం అని వెళ్తారే అనుకోండి, ఒక్క కాఫీ ఇవ్వడానికి గంట టైం పడుతుంది. వీళ్ళు ఫోన్ చేసుకొని గంటలు గంటలు వాళ్ళ మీద వీళ్ళ మీద చాడీలు చెప్పుకోవడానికే కానీ బంధువులం, కలిసి ఉందాం అనే ఉద్దేశం వీళ్లకు ఏ కోశానా ఉండదు. పాత రోజుల్లో బంధుత్వాలు కేవలం రక్త సంబంధాలకే పరిమితం కాకుండా హృదయపూర్వక అనుబంధాలుగా ఉండేవి. కుటుంబ సభ్యులనే కాకుండా ఊర్లోని అందరినీ బంధువులుగా భావించేవారు. అత్త, మామ, పిన్ని, బాబాయ్ అని వరుసలు పెట్టి పిలుచుకునేవారు. ఏదైనా సమస్య వచ్చినా అందరూ కలిసికట్టుగా ఉండి సమస్యను పరిష్కరించుకునేవారు. తెలియని విషయాలు పెద్దవారిని అడిగి తెలుసుకునేవారు. ఈ రోజుల్లో కుటుంబం అంటే 3 లేదా 4, అంతకు మించి ఉండటం లేదు. అంటే అమ్మా నాన్న, ఒక అమ్మాయో లేదా అబ్బాయో అంతే. మహా అయితే 2 పిల్లలు, తల్లి తండ్రి అంతే. వీళ్లకు కనీసం ఒకరికి ఒకరు మాట్లాడుకునే టైం కూడా ఉండటం లేదు. ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకునే అవసరమే లేదని చెప్పవచ్చు. ఈ ప్రపంచంలోని ఏ డౌట్ వచ్చినా గూగుల్లో సెర్చ్ చేసుకుంటున్నారు. అమ్మా నాన్నకు అడిగినా వాళ్ళు చేసేది ఇదే కదా. అంత దానికి
వాళ్ళను అడగడం టైం వేస్ట్. అదేదో మనమే చూసుకుంటే సరిపోతుంది కదా అని అనుకునే కాలం ఇది. నాకు ఫలానా విషయం తెలియదు అని చెప్పుకోవడానికి కూడా పిల్లలు నామోషి ఫీల్ అవుతూ ఉంటారు. ఎవరికో అడగడం ఎందుకు, గూగుల్లో చూసుకుంటే సరిపోతుంది అనుకునే పిల్లలు కూడా ఉన్నారు. బంధువులు ఇదివరకు రోజుల్లో ఒకరికి ఒకరు సాయం చేసుకునేవారు. అందుచేత బంధుత్వం పటిష్టంగా ఉండేది. ఇప్పటి బంధుత్వాలు మొక్కుబడి బంధాలయ్యాయి. ఏ ఫంక్షన్లలో అయినా ఒకరికి ఒకరు చూసుకున్నా కూడా ఎదుటివారి స్టేటస్‌ని బట్టి వాళ్ళని పలకరించాలా వద్దా అని ఆలోచించి ఆచితూచి మాట్లాడతారు. పాత రోజుల్లో ఒకే ఇంట్లో తాతయ్య, అమ్మమ్మ, తల్లిదండ్రులు, పిల్లలు, మేనత్తలు కలిసి ఉండేవారు. ప్రతి ఒక్కరూ ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ కుటుంబ విలువలను కాపాడుకునేవారు. పెద్దవారి అనుభవాలను గౌరవంగా తీసుకునేవారు. కుటుంబ పెద్ద యొక్క నిర్ణయాలు అంతా పాటించేవారు. పిల్లలు పెద్దలతో కలిసి ఉండటం వల్ల తల్లిదండ్రులకు పిల్లల పెంపకం అనేది సులభతరంగా ఉండేది. అదే ఈ రోజుల్లో అయితే పిల్లల పెంపకం అనేది ఒక భారంగా మారిపోతుంది. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగస్తులైతే పిల్లలను డే కేర్ సెంటర్లలో వేస్తున్నారు. ఆ రోజుల్లో బంధువుల మధ్య నమ్మకం బలంగా ఉండేది. మాట తప్పడం, మోసం చెయ్యడం అనేవి చాలా అరుదుగా జరిగేవి. మారుతున్న కాలంలో బంధాలు, బంధుత్వాలు కూడా బీటలు వారిపోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.